వెల్కమ్ టు ప్రజాగలం. నేను మీ దండుపాటి కోటేశ్వరరావు. నిన్న జరిగిన సింహాచలం సంఘటన చాలా బాధాకరం. అందరం ఖండించాలి. 8 మంది ప్రాణాలు కోల్పోయారు. 15 రోజుల క్రితం గోడ కట్టారు. ఆ గోడ నాణ్యత లేదు. ఆ గోడ కట్టిన కాంట్రాక్ట్ తీసుకొచ్చి ఈరోజు అధికారులు ప్రశ్నిస్తున్నారు. అసలు ఇదంతటి కారణం ఏంటి? ఎందుకు అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నది ఎవరు? అధికారుల, ప్రభుత్వాల? మళ్ళీ తెచ్చివ్వగలుగుతారా? ఆయన వస్తాడు, ఎవరు జగన్మోహన్ రెడ్డి వస్తాడు, మీకు 25 లక్షలు సరిపోదు, నేను 75 లక్షలు నా ప్రభుత్వం వచ్చాక అంటే ఎప్పుడు చచ్చిపోవాలని చూస్తాడు ఆయన. దేశంలో, రాష్ట్రంలో ఎవరెవరు చనిపోతే వాళ్ళకి మేము వస్తాము, మేము ఇస్తాము, మీరు భరోసా ఇస్తారు. అసలు చచ్చిపోవడం కోరుకునే వ్యక్తి ఆయన వస్తాడు. అసలు అర్థం కాని విషయాలు ఏంటంటే, నిన్న జరిగిన సంఘటన ఈ రోజు వచ్చిన అధికారులు అసలు అడుగుతున్న ప్రశ్నలకు జవాబు చెప్తుంటే అర్థం కాని ప్రశ్న అయిపోతుంది. ఒకసారి చూద్దాం ఏమన్నా వినండి. ఇప్పుడు వరకు ఈ వర్క్ పక్కన పెట్టు, కింద నుంచి జరిగిన వర్క్ అన్ని ఉంది కదా, టెస్టింగ్ చేశారా? ఎక్కడ చేశారు? ల్యాబ్ కాబట్టి వాళ్ళు హైర్ చేసుకోవాలి సార్. అయితే ల్యాబ్ పెట్టాలి, కండిషన్ పెట్టాలి. లేదా ల్యాబ్ ఏదో ల్యాబ్ ని వాళ్ళు హైర్ చేసుకుని టెస్ట్ అన్ని వాళ్ళు చేయించాలి. ల్యాబ్ హైర్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ వర్క్ జరిగినప్పుడు టెస్టింగ్ చేశారా? మొత్తం 5 days ఈ ఒకదానికి టైం ఉంటుంది. 6 days జరిగింది. యాక్చువల్లీ వచ్చిన ట్రస్ట్ ఇవి లోన్ పెట్టేసారు. ఈ విండ్కి ఇప్పుడు ఎక్కింది సార్. అటువంటి వాటర్ వచ్చేసి దాని అదే వాళ్ళు ఇంకా దానికి 0.6 కట్టారు. ఇది కొద్దిగా ఇది 0.7 కట్టారు సార్. చాలా సార్ మామూలు జరిగింది చెప్తాను. పైపు లేదు సార్, దగ్గర నేను చక్కగా ఆపేసాను సార్. గెలిచిపోయింది. ఇది డ్రాయింగ్ ఆఫీస్ వస్తే ఒత్తిడికంటే చాలా మంది ఉంది, చేశారు కదా చెప్తాను. డిపార్ట్మెంట్ ఇద్దరు కూడా మామూలుగా వర్క్ సంవత్సరం చేయలేని కొన్ని అడ్డంకులన్నీ చేయండి రిక్వెస్ట్ చేశారు సార్. నేను కూడా వచ్చి దేవుడి కార్యక్రమం కదండి, దీన్ని డ్రాయింగ్ లేకపోయినా అగ్రిమెంచి చేస్తే అప్పుడు వర్క్ చేసేటప్పుడు ఏ ఇంజనీర్ అంటే అధికారులు ప్రజల ప్రాణాలను ఇలా కూడా తీస్తారా? ప్రభుత్వాలను అపహాస్పాలు చేయడానికి చేస్తున్నారా? లేకపోతే ఈ చందనోత్సవం పలానా రోజు ఉంటుందని అందరికి తెలుసు. చందనోత్సవం అంటే కొన్ని లక్షల మంది భక్తులు వస్తారు. ఆ చందనోత్సవం భక్తులు వచ్చినప్పుడు వాళ్ళకి అసలు ఏ విధంగా ఏర్పాట్లు చేయాలి? ఆ గోడమ్మడి వెళ్ళకూడదు. అసలు వాళ్ళు ఎందుకు కట్టారు? వీళ్ళేమంటారు? టెస్టింగ్ చేశారా? ఇంజనీర్లు వచ్చారా అంటే ఈయనేమంటాడు, లేదు ఆ రోజు రాలేదు, మరుసటి రోజు వచ్చాను కాంట్రాక్ట్ అంటాడు. ఇప్పుడు కాంట్రాక్ట్ పిలిపించి మాట్లాడుతున్న అధికారులు కానీ ఎంత దారుణమైన విషయం. 8 మంది ప్రాణాలు మీరు ఇస్తారా? ఇవ్వగలుగుతారా? ఎందుకు ఈ బాధ్యత లేదు? అధికారులు మెయిన్ అక్కడ ఈవో నుండి ప్రతి ఒక్కరి తప్పిదం ఉంది అక్కడ, కాంట్రాక్ట్తో పాటు అందరితో కూడా. ఈ రోజు ఆ 8 కుటుంబాల పరిస్థితి ఏంటి చూడండి, ఏం మాట్లాడుతుందా. స్టార్టింగ్ రోజు మీకు ఒక 4 days లో 4 days లో ఏ ఇంజనీర్ ఉన్నారు ఇక్కడ సైట్ లో? స్టార్టింగ్ రోజు లేదు సార్, నెక్స్ట్ అప్పుడు స్టార్టింగ్ లేదు 4 days లో పని జరిగేటప్పుడు నువ్వు లేదు. ఇది వాళ్ళ క్యాంపు. ఈయన ఇంజనీర్ డేస్ అవుతుంది కాంట్రాక్ట్ పని చేసినప్పుడు లేడంట. మరి 15 రోజుల క్రితం వాల్ కట్టారు. నిన్న ఫుల్ భారీ వర్షం వచ్చింది. వర్షం వల్ల గోడ కూలిపోయింది. అసలు అట్నుండి వెళ్లాల్సిన భక్తులు కాదు, జనాలు ఎక్కువ వల్ల ఆ రోడ్ ఆతో తీసుకున్నారు. అదే దగ్గర అవుతారు షార్ట్ కట్. ఆడికి వెళ్ళినాక గోడ పడిపోయింది. అది 20 ఫీట్లు గోడ. ఎంత నిన్న జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, అది ఏదో చెప్పిండు ఆయన. అది పరిస్థితి అయిపోతుంది. స్టార్టింగ్ రోజు లేదు సార్, వర్క్ జరుగుతున్నప్పుడు ఈయన వచ్చారు. డీఈ గారు కూడా రెగ్యులర్ వచ్చి దాని టైంలో మధ్యలో ఎప్పుడు ఈ గారు వచ్చి చూపించలేదు. స్టార్టింగ్ రోజు అయితే మటుకు ఇద్దరు లేదు. ఆ వాళ్ళకి ఎంత ఉన్నారు, ఈ వాళ్ళకి ఎంత స్టార్టింగ్ రోజు ఇద్దరు లేదు. నెక్స్ట్ రోజుకి వచ్చారు సార్, పర్మిషన్ జరిగింది. మామూలుగా రెగ్యులర్గా అలాగే జరిగింది. ఈ ఒకరోజు చేయండి అని అందరూ కూడా చెప్పింది. నేను చేయండి సార్, ఆఫీస్ రిటర్న్ వస్తుంది కదా, అప్పుడే చేద్దాం, వేస్ట్ కదా, ఏదో టెంపరీ కదా చేయండి చేసి. ఇదేంటంటే సార్, ఈ వర్షం అది ఆ కాంట్రాక్ట్ చెప్పే విధానం. మరి మినిస్టర్ అనిత గారు ఏమంటున్నారంటే, అసలు ఇప్పుడు ఎవరి మీద నిందేయాలి అర్థం కాని పరిస్థితులు. 8 మంది ప్రాణాలు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారు సమాధానము? ఇదంతా రిజిస్ట్ అయిన దేవస్థానం అధికారుల నిర్లక్ష్యంగా ఎందుకంటే ఒకసారి అంతమంది భక్తులు వస్తారని నేను ప్రికాషన్స్ విషయంలో ఒక 2 days బ్యాక్ 3 days బ్యాక్ అంటే ఈ క్యూ లైన్ లో మొత్తం ఆ క్యూ లైన్ అన్ని మేము చెక్ చేసుకోవడం జరిగింది. ఇది అన్ఫార్చునేట్ థింగ్. అక్కడ గోడ
ఉంది, గోడ ఉంది. ఆ గోడ పిల్లర్ తో కట్టాడా, సిమెంట్ తో కట్టాడా, బ్రిక్ తో కట్టాడా అన్నది ఎవరు కూడా మేము చూసుకోవడానికి ఇప్పుడు. అంతే గారు ఎట్లా అన్నారంటే సిమెంట్తో కట్టారా, బ్రిక్తో కట్టాడా, దేనితో కట్టారా, పిల్లర్తో కట్టారా, అట్లా కాదమ్మా. అక్కడున్న అధికారులు, ఇంజనీర్లు అంత పెద్ద దేవస్థానం అనుకుంటారు. అసలు వాళ్ళకి పర్యవేక్షణ లేనప్పుడు ఇప్పుడు ఎవరి మీద మీరు చర్యలు తీసుకుంటున్నారు? వీళ్ళ కుటుంబాలు బాధ్యత మన అంటే తెలుగుదేశం ప్రభుత్వం నుండి ఇస్తున్నారు కదా ఆ ఎక్స్గ్రేసియా ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర నుండి ఇప్పిస్తే ఇంకా బాగుంటుంది. రేపు పొద్దున్న వేరే కాంట్రాక్ట్లు కూడా తెలుసుకొని కడతారు, భయంతో కాంట్రాక్ట్ పని చేస్తుంటారు. కానీ విషయం ఏంటవుతుందంటే అక్కడ విపరీతంగా వర్షం పడింది. మీకు తెలుసు, మీరు ఆ టైంలో ఉన్నారు. నేను కూడా వర్షంలో తలుచుకునే దర్శనం చేసుకుని వచ్చాను. నేనే కాదు, పట్టు వస్త్రాలు సమర్పించడానికి వచ్చిన రెవెన్యూ మినిస్టర్ గారు కూడా వర్షంలో తలుచుకుని వెళ్ళారు. భారీ వర్షంలో తలుచుకుని వెళ్ళాను. ఈ వర్షం నేను దర్శనం చేసుకుని బయటకు వచ్చాను. ఇలా ఇన్ఫర్మేషన్ వచ్చింది గోడ కూలిందని, 1 or 2 ఇంజురీస్ అన్నారు. అయినప్పటికీ కూడా నేను వచ్చి చూస్తానని చెప్పి నేను పుటావుట్ వచ్చాను. అయితే అనిత గారి మాటలు అయ్యి ఇక సోషల్ మీడియాలో భక్తుడు పెట్టిన వీడియో చూస్తే అది గోడ కోలకు ముందు ఉన్న పరిస్థితి, ఆ దేని స్థితి, ఆ ఈవో ఏం చేస్తున్నా అర్థం కాదు. ఆయన మాటల్లో ఈవో గారిని డెఫినెట్ గా సస్పెండ్ చేయాలి. అసలు ఒక ఆర్గనైజింగ్ లేదు. టికెట్స్ 1000 రూపీస్ టికెట్స్, 1500 టికెట్స్ అన్ని కలిపి పెట్టేశారు. చూడండి క్యూ లైన్ లో ఎంత గలీజ్ సిచ్యువేషన్ లో చిన్న పిల్లలు ఎంత మంది సఫర్ అవుతున్నారో చూడండి. ఒక ప్రాసెస్ లేదు, కరెక్ట్ లైన్ క్యూ సిస్టమ్ లేదు. అసలు ఎవరికి తెలిసిన వాళ్ళని వాళ్ళు డైరెక్ట్ గా అలా వదిలేస్తున్నారు. సో డెఫినెట్ గా ఈవో గారిని సస్పెండ్ చేయాలని కోరుకుంటున్నాను. జై హింద్. ఇప్పుడు ఈ పరిస్థితిని బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ ఏం చెప్తారు? ఇప్పుడు అధికారులు పూర్తి వైఫల్యం, కాంట్రాక్టర్కి ఇచ్చిన కాంట్రాక్ట్ వైఫల్యం. ఒక నిండు ప్రాణం పోతే ఎంత విలువలాడుతారో అలాంటి 8 మంది ప్రాణాలు, 8 మంది కుటుంబాలు ఈరోజు రోడ్డును పడ్డాయి. విరిచి 25 లక్షల కొరకు మాట్లాడాలా, లేకపోతే అధికారుల మీద అసలు బాధ్యత లేకుండా చేశారా? ఈ కాంట్రాక్ట్ని ఏం చేస్తారు? ఇలాంటి పరిస్థితి, ఇలాంటి దుస్థితి ఇప్పటి వరకు అంటే ప్రభుత్వాల దగ్గర కాంట్రాక్ట్ తీసుకున్నప్పుడు ఎవరెవరికి ఏ సుంకాలు ముట్టించాలా ముట్ట చెప్పిన తర్వాత ఇలా కాంట్రాక్ట్ ఇస్తారు. వాళ్ళు శుభ్రంగా ఫస్ట్ క్లాస్ కాంట్రాక్ట్ చేసుకుంటారు. ఇట్లా ఎవరు పడతాయి, ఏదైనా పడతాయి, అట్లనే పోతుంటారు. కానీ ఎవరు దీని స్థితిలో పాపం వాళ్ళ కుటుంబాలు ఎంత బాధపడితేనే ఆలోచించట్లేదు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం ప్రతి దేవస్థానం దగ్గర కానీ, ప్రభుత్వ ఎక్కడైనా స్థలాల దగ్గర కానీ ఏవైనా ఇంజనీరింగ్ ఎవరున్నారో వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ కట్టడాలు తెలుసుకున్నాక ఆ కాంట్రాక్ట్లో మనందరినీ కూడా మళ్ళీ పిలిచి వార్నింగ్లు ఇచ్చి చెప్తే బాగుంటుంది. మరొకసారి ఇలాంటి సంఘటన జరగకుండా ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నాను. నేను మీ దండపాటి కోటేశ్వర, అందరికీ నమస్కారం.